జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే సక్సెస్ అయిన వారిని ఫాలో అవుతే చాలా వరకు సరిపోతుంది. కష్టపడి పని చేయడం, తదనంతరం మనము కష్టపడి సంపాదించిన అమౌంట్‌ని ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేయడము, దాని ద్వారా మనం ఎదగడము. ఇవి జీవితంలో మేజారిటీ సక్సెస్ పీపుల్ చేసినటువంటి పనులు. చిరంజీవి గారిని దుబాయ్ ఎయిర్పోర్ట్‌లో కలవడం జరిగింది. కొంతసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాము. ఎంత సంపాదించినా ఒదిగి ఉండడం అనేది ఆయన దగ్గర మనం నేర్చుకోవచ్చు. చాలా గొప్పగా అనిపించింది కలిసినప్పుడు. ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్‌ని చూస్తే మనకు తెలుస్తుంది రిచ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు అని. చూడండి, డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టే ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ కట్టగలిగారు. ఇది ఈ మధ్య కాలంలో కట్టిన ఎయిర్పోర్ట్ కాదండి. చాలా ఏళ్ళైంది. దాదాపు నేను ఈ ఎయిర్పోర్ట్ చూడబట్టి మోర్ దాన్ 15 ఇయర్స్ అవుతోంది. అంటే 10-15 ఏళ్ళ కిందటే ఇంత గొప్పగా వాళ్ళు ఎయిర్పోర్ట్ కట్టారు. మనము ఆలోచించే విధానం బట్టే మన సక్సెస్ ఉంటుంది. అందుకే అంటారు మనీ గెట్ మనీ అని. మన దగ్గర డబ్బులు ఉంటే ఆ డబ్బే మనకు మళ్ళీ డబ్బు తెస్తుంది. అందుకే ఇన్వెస్ట్మెంట్స్ గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు అందరూ, కానీ ఎవరు పాటించరు. కనీసం మనమైనా ఇప్పటి నుంచి మనం ఒక ఓత్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి, ఇవన్నీ ఆలోచించాలి. ఆల్ ది బెస్ట్. జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే సక్సెస్ అయిన వారిని ఫాలో అవుతే చాలా వరకు సరిపోతుంది. కష్టపడి పని చేయడం, తదనంతరం మనము కష్టపడి సంపాదించిన అమౌంట్‌ని ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేయడము, దాని ద్వారా మనం ఎదగడము. ఇవి జీవితంలో మేజారిటీ సక్సెస్ పీపుల్ చేసినటువంటి పనులు. చిరంజీవి గారిని దుబాయ్ ఎయిర్పోర్ట్‌లో కలవడం జరిగింది. కొంతసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాము. ఎంత సంపాదించినా ఒదిగి ఉండడం అనేది ఆయన దగ్గర మనం నేర్చుకోవచ్చు. చాలా గొప్పగా అనిపించింది కలిసినప్పుడు. ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్‌ని చూస్తే మనకు తెలుస్తుంది రిచ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు అని. చూడండి, డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టే ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ కట్టగలిగారు. ఇది ఈ మధ్య కాలంలో కట్టిన ఎయిర్పోర్ట్ కాదండి. చాలా ఏళ్ళైంది. దాదాపు నేను ఈ ఎయిర్పోర్ట్ చూడబట్టి మోర్ దాన్ 15 ఇయర్స్ అవుతోంది. అంటే 10-15 ఏళ్ళ కిందటే ఇంత గొప్పగా వాళ్ళు ఎయిర్పోర్ట్ కట్టారు. మనము ఆలోచించే విధానం బట్టే మన సక్సెస్ ఉంటుంది. అందుకే అంటారు మనీ గెట్ మనీ అని. మన దగ్గర డబ్బులు ఉంటే ఆ డబ్బే మనకు మళ్ళీ డబ్బు తెస్తుంది. అందుకే ఇన్వెస్ట్మెంట్స్ గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు అందరూ, కానీ ఎవరు పాటించరు. కనీసం మనమైనా ఇప్పటి నుంచి మనం ఒక ఓత్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి, ఇవన్నీ ఆలోచించాలి. ఆల్ ది బెస్ట్.